ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, నేను ఒక రన్నింగ్ టాపిక్తో వచ్చాను ఈరోజు. చాలామంది ఏంటంటే ఉమెన్ డ్రెస్ పైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏది వేసుకున్నా కామెంట్ చేస్తారు. వాళ్ళు అలా ఎందుకు వేసుకుంటారు, ఇలా ఎందుకు వేసుకోరు, ఎప్పుడు దాంతోటే ఎందుకు ఉంటారు, ఇలా మార్చుకోవచ్చు కదా, అలా మార్చుకోవచ్చు. అంటే అది వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రీనెస్ ఉంటుంది. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఉంటాము, ఒక డ్రెస్ వేసుకుని చుడిదారే వేసుకున్నాము, ఒక జీన్స్ షర్ట్ వేసుకున్నాము, ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవ్వాలనుకుంటాం ఇమీడియట్లీ. అంటే మనకు రిలాక్సేషన్గా గుర్తొచ్చేది ఏంటంటే నైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకునేది మన ఇంటికి వెళ్ళగానే నైటీ కదా. కానీ నైటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ నైటీ అనేది ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే అసలు ఇంకా డే అంతా కూడా ఒక అల్మార్ ఓపెన్ చేస్తే చీరలు కంటే నైటీలు ఎక్కువ ఉంటున్నాయి అనేసి కొంచెం టాక్ కూడా ఉంది. అంటే డే నుంచి ఈవినింగ్ దాకా నైటీ తోటే ఉంటున్నారు అనేసి. అంటే అసలు ఈ ఉమెన్స్ నైటీస్ ఇలా వేసుకోవడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అంటే మీ అనాలైసిస్లో ఏం చెప్తారు? ఇలా 24 గంటలు నైటీల్లో ఉంటున్నారు, అది తప్పు, ఎందుకు ఉండాలి అని ఎవరు అంటున్నారో నాకు తెలియటం లేదు. అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఆ అన్నవాళ్ళు కూడా ఏమన్నా వేసుకోకుండా ఉంటున్నారా? ఏమీ లేదు. అందరూ అన్నీ అంటారు, అందరూ అన్నీ చేస్తూనే ఉంటారు. దానివల్ల కష్టమేంటో, లాభం ఏంటో, నష్టమేంటో అందరికీ తెలుసు. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, మార్నింగ్ అనగా వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ అనుకోండి, లేకపోతే కంఫర్ట్ అనుకోండి, డ్రెస్సుల్లోనే ఉంటున్నారు అందరూ. ఇంకొకటి ఈజీగా త్వరగా వేసుకోవచ్చు, టైం కలిసి వస్తుంది, సో వేసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఓకే, బాగుంది. అయితే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని జుట్లు ఇక్కడ వరకు కట్ చేసుకుని ఆఫీసులకు వెళ్ళటం అనేది తప్పు. అది చాలా తప్పు. అయితే ఈ రకంగా ఫుల్ డ్రెస్ వేసుకుని మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు ఉండటం అనేది ఇంకొక విషయం. ఇందులో వాళ్ళు ఆ టైట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉండటం వల్ల వాళ్ళ బాడీ చాలా ఇబ్బందులకు గురవుతుంది, చాలా డిస్కంఫర్ట్. అంటే డిస్కంఫర్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఇందాక కంఫర్ట్ అన్నాను కదా, ఇది డిస్కంఫర్ట్ అని ఎందుకని అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక సీట్లో కూర్చొని వర్క్ చేసేటప్పుడు బాడీ అంతా టైట్ అయిపోతుంది, ఎయిర్ అంతా లాక్ అవుతుంది లోపల, బాగా ఎయిర్ టైట్ అయినట్టు అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఎటు కూడా గాలి ఆడదు, వాళ్ళకి బిగుసుకుపోయినట్టు అవుతుంది. సో తప్పనిసరి పరిస్థితిలో వేసుకుంటారు, వెళ్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈవినింగ్ ఇంటికి రాగానే ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే డ్రెస్లో ఉంటే చికాకు అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళంగానే ఆ టైట్నెస్ నుంచి, ఆ చికాకులోంచి బయటపడటానికి దాన్ని తీసి నైటీ అనేది వేసుకుంటారు. తర్వాత స్నానం చేసి ఒక మంచి బట్టలు వేసుకోవటం అనేది పద్ధతి. ఇన్ బిట్వీన్ ఈ ట్రాన్సిట్లో నైటీలు వేసుకోవటం అనేది తప్పేమీ కాదు. తర్వాత నైట్ టైంలో వేసుకోవటం అనేది కూడా తప్పు కాదు. వాళ్ళ బాడీ కండిషన్ ఒక్కొక్కరికి చూడండి, హెల్త్ బాగుండదు. చిన్న ఏజ్ అవ్వండి, పెద్ద ఏజ్ అవ్వండి, ఏదో ఒక అనీజీ ఉంటుంటుంది బాడీలో. వాళ్ళు నైటీస్లో కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, ప్రాణం తేలికగా అనిపిస్తుంది, ఫ్రీగా బాడీ మూవ్ అవ్వగలుగుతుంది. అదే కానీ ఇప్పుడు చీరలే కట్టాలనే, చీరలు కట్టుకోండి, 24 గంటలు చీరలో ఎవరు ఉండలేరు, 24 గంటలు డ్రెస్లో ఎవరు ఉండలేరు, 24 గంటలు నైటీలో ఎవరు ఉండలేరు. 24 గంటల నైటీలో ఎవరు ఉంటున్నారు అని అంటే మనం చూస్తుంటాం బయట. కొంచెం లో కేటగిరీ మనుషులు ఆ ఏరియాలకు వెళ్ళామంటే అదే నైటీల మీద చిన్న టవల్ వేసుకుని షాపులకి వెళ్తారు, రోడ్డు మీద నుంచి మాట్లాడుకుంటారు, పక్కింటికి వెళ్ళాలంటే అలాగే వెళ్తారు. అది వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఇందులోకి వస్తారు. మరి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్స్ అనేవి, రకరకాల ప్రమాదాలు అనేవి కూడా ఆ కేటగిరీలోనే ఎక్కువ జరుగుతున్నాయి. మరి వాళ్ళు ఎందుకు అలా ఉండాలి? ఒక కేటగిరీ వైజ్గా మనం చూసుకుంటే ఆ కేటగిరీ వాళ్ళకి అలా ఉంటున్నారు, వాళ్ళకే చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మన నైటీ వేసుకోవటం అనేది ఎంతవరకు తప్పు, కరెక్టా అని మీరు అడిగారు. ఇది తప్పు అనను, ఇది కరెక్టు అని నేను అనను. అది వాళ్ళ టైముని బట్టి, దాని అవసరాన్ని బట్టి. కొంతమంది పీరియడ్స్లో ఉంటారండి, చాలా ఇబ్బంది ఫేస్ అవుతుంటారు వాళ్ళు. ఇప్పుడు చిన్న వయసు అమ్మాయిలు అనుకోండి, వాళ్ళు చీరలు కట్టుకోలేరు కదా. ఇప్పుడు లంగావణీలు వేసుకునే రోజులు ఎప్పుడో పోయినాయి అంటే పోగొట్టారు. ఇప్పుడు చిన్న పల్లెటూర్లకి ఇప్పుడు వెళితే అక్కడక్కడ ఓణీలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కింద మన సిటీస్లో కూడా వేసుకుంటున్నారు. కానీ ఇళ్లల్లో కూడా లంగావణీలు వేసుకుని ఎవరు కూర్చుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కాలేజీకి డ్రెస్సులు వేసుకెళ్ళి ఇంటికి వచ్చి లంగావణి వేసుకుని కూర్చోరు.
ఖచ్చితంగా వాళ్ళు నైట్ డ్రెస్సులు ఏదో ఒకటి వేసుకుంటారు, ప్యాంట్ షర్టో నైటీలో ఏదో ఒకటి వేసుకుంటారు. కాబట్టి అటువంటి ట్రెడిషనల్ లంగావణీలు చీరలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ చిన్న అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు చీరలో కట్టరు, హాఫ్ శారీస్ వేసుకోరు, వాళ్ళు ప్యాంట్లే వేసుకుంటారు. ఇంటికి వచ్చి నైట్ డ్రెస్సులు ప్యాంట్లే, ఆఫీసులకు వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా జీన్స్ అని లెగ్గింగ్స్ అని ప్యాంట్లు అని అవి వేసుకుంటుంటారు. సో వాళ్ళు నైటీలు వాళ్ళేమి ఇప్పుడు వాడట్లేదు అసలు ఆ పిల్లలు. ఇంకా పెళ్ళైన స్త్రీలు, జాబ్ చేసేవాళ్ళు అవనివ్వండి, ఇంట్లో ఉండేవాళ్ళు అవనివ్వండి, వీళ్ళు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అంటే చూస్తున్నాను వాళ్ళని కూడా, టైం సరిపోవట్లేదు వాళ్ళకి. తీరుబడిగా కూర్చొని డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చుకునే టైం లేదు. పీరియడ్స్లో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతోటి వీళ్ళకి కష్టం అవుతూ ఉంటుంది. అందు గురించి ఏం చేస్తారంటే టక్క నైట్ వేసేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. ఇప్పుడు మనం వద్దు అని అన్నాం అనుకోండి, అసలు ఇలాంటివి చూడకూడదు వాళ్ళు, వీళ్ళు వద్దనే చెప్తారు. నైటీ అని ఇక్కడ మనం తమ్నేల్ ఏదైనా పెట్టాము అని అంటే అసలు అది చూడరు. అంటే విమర్శించే వాళ్ళు చూస్తారు, తీరుబడిగా కూర్చొని ఏ పని పాట అలా కూర్చొని ఆహా అబ్బా మాకు సపోర్టింగ్ ఎవరు చెప్పారు చూద్దాము, అలా వేసుకునే వాళ్ళు ఇంకొంచెం మనం పోక్ చేద్దాము, సాధిస్తూ కూర్చుందాము అనుకునే వాళ్ళు చూస్తున్నారు. కానీ అందులో ఆ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చూడరు. వీళ్ళు ఏంటంటే అబ్వియస్లీ అది తప్పమ్మా, అది వేసుకోకూడదమ్మా, అందులో టీవీలో కూడా చెప్పారు అని అంటారనమాట. అట్లాంటి మాటలు వినడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండరు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళకి అలా చెప్పకూడదు. అందుకని మనం కూడా అలా చెప్పకూడదు. మనం అలా చెప్పామంటే వాళ్ళు విన్న వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అలాగే చెప్తారు. కాబట్టి ఎవరైనా ఏదన్నా ప్రాబ్లంలో, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఎప్పుడైనా సర్జరీలు అవుతాయి, అలా అయితే ఫీవర్ వస్తుంది, అట్లీస్ట్ ఒక తలనొప్పి వచ్చినా, కోల్డ్ వచ్చినా, మనకు శరీరం అతలాకుతలం అవుతుంది చూడండి, చాలా అనీజీ ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు తీరుబడిగా మన పైనుంచి కిందకి అన్నీ వేసుకోవాలంటే వాళ్ళకి ఓపిక ఉండదు. ఇంట్లో సంసారం చూసుకోవాలి. ఎక్కువ హౌస్ వైఫ్స్ ఈ నైటీలు వేసుకుంటున్నారని టాక్ ఒకటి ఉంది కదా, మరి వాళ్ళకి హెల్త్ బాగుండకపోవచ్చు, ఇంట్లో పని పాటలు ఇలా ఉన్నప్పుడు తీరిగ్గా చీరలు కట్టుకుందాం, డ్రెస్సులు వేసుకుందాం పాపం వాళ్ళు ఉన్నా వేసుకోలేని స్థితి కొంతమందికి ఉంది. అలాంటప్పుడు వాళ్ళు నైటీ వేసేసుకుని ముందు వాళ్ళ బాధ్యత చూడండి, నైటీ వేసేసుకుని పనిలోకి వచ్చేస్తారు. పనులు గబగబా చేసేసుకుని వంట చేసేద్దాం, పిల్లల్ని స్కూల్కి పంపిద్దామా, భర్తను ఆఫీస్కి పంపించాలి, తర్వాత స్నానం చేసి చూసుకుందాం మన డ్రెస్సు అని పాపం వాళ్ళు వెళ్ళే వరకు స్నానం చేయలేని స్థితి కూడా ఉంటుంది. దీన్ని కొంతమంది మనం ఏం చెప్పుకుంటున్నామంటే లేచిన దగ్గర నుంచి స్నానం కూడా చేయరు, మరి ఆ బట్టలతోనే అన్నీ చేస్తారు, ఆ బట్టలతోనే అన్నీ వంట చేస్తారు, పిల్లలకు పెడతారు. మరి మీరు స్నానం చేస్తూ చీరలు కట్టుకుంటూ కూర్చుంటే పిల్లలు ఏడుస్తూ కూర్చోవచ్చు, పాలు పట్టక, లేకపోతే ఏదైనా వాళ్ళకి పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ తినిపించి స్కూల్కి పంపించాలి, ఆకలి ఉంటుంది, ఏడుస్తారు, వాళ్ళకి స్నానం పోయాలి, వాళ్ళకి తినిపించాలి, వాళ్ళకి సర్దాలి, పంపించాలి. భర్తకు కూడా అంతే. ఇంట్లో ఎవరైనా ఇన్లాస్ ఉంటే వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు చీరలు కట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి నైటీ వేసుకోకపోతే ఏం వేసుకుంటుంది ఆవిడ? ఏదో ఆచ్ఛాదన వేసుకోవాలి కాబట్టి వేసుకుంటుంది. కొంతమంది ఇన్నర్స్ కూడా వేసుకోరు అనే ఒకటి వింటున్నాం మనం. ఆ ఇన్నర్స్ వేసుకోకపోవటం అనేది ఒక రకంగా తప్పే. డే టైం మీరు వేసుకోవాలి, నైట్ టైం ఇన్నర్స్ వేసుకోకపోవటం హెల్త్కి మంచిదే. కానీ మీరు నిద్ర లేవగానే అట్లీస్ట్ ఇన్నర్స్ వేసుకొని నైటీ వేసుకోవచ్చు. ఎందుకంటే నలుగురు మధ్యన మీరు తిరుగుతుంటారు, పాలవాళ్ళు వస్తారు, పని వాళ్ళు వస్తారు, గబుక్కనే చుట్టుపక్కల వాళ్ళ ఏదైనా పనిబడి రావచ్చు, మనమే ఏదైనా పని మీద కిందకి వెళ్ళే కరేపాకు కొత్తిమీర మనం కొనుక్కు రావాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మీరు నైటీ వేసుకుని ఇన్నర్స్ లేకుండా టవల్ మీద వేసుకుని వెళ్ళటం అనేది అది సభ్యత కాదు. అది ఎంతమంది కళ్ళు చూడండి, ఇంత బిజీ రోజులు అని చెప్పుకుంటున్నామా, ఇలాంటివి చూడటానికి బోల్డ్ టైం ఉంటుంది. మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? కాబట్టి కొంచెం వీలైతే కొంచెం స్నానం చేయండి, కొన్ని డ్రెస్ వేసుకోండి. వీలు కాని వాళ్ళు చేసేది ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవి చూసుకోవాలా. స్నానం చేసి నేను రెడీ అవ్వాలా. కొంతమంది చూడండి స్నానం చేసిన తర్వాత మంచిగా రెడీ అవ్వాలనుకుంటారు, ఆ టైం ఉంటుందా? పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఉండదు. అంతేగాని నువ్వు ముందు స్నానం చేసి చీర కట్టుకో అంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా తలదూకోవాలి, ఏదో బొట్టో గిట్టో పెట్టుకోవాలి. అది ఎవరికి సాధ్యమంటే టైం మేనేజ్ చేసుకునే వాళ్ళకి. తర్వాత ఆ విషయం పట్ల, ఏ విషయం ఏదైనా పని చేసుకోవాలి, టైం ప్రకారం చేసుకోవాలి, మనం నీట్గా ఉండాలి అని ఆ విషయం పట్ల ఇష్టం అనేది ఉన్నవాళ్ళు మాత్రమే చకచక పొద్దుటే లేచి స్నానం చేసి నీట్గా తయారవుతారు. మనం అందరికీ ఇది అప్లై చేయలేం. బాగానే చెప్తారు తీరుబడిగా అని అంటారు, కానీ అది ఎంత కష్టం అనేది అనుభవించేవాడికే తెలుస్తుంది. చూడండి, ఇల్లాలు ఒక కరెక్ట్గా ఉన్న ఇల్లాల గురించి నేను చెప్తున్నా. ఆవిడ లేచిన దగ్గర నుంచి ఇంట్లో అందరికి అన్నీ చూడాలనే చూస్తుంది. తన జుట్టు ముడి వేసుకున్నానా, నైటీ వేసుకున్నానా ఇవి చూడదు ఆవిడ. ఒక్కొక్కళ్ళు బ్రష్ చేసే టైం కూడా ఉండదు. కానీ మీకంటూ కొంచెం టైం తీసుకోండి, ఒక 10 minutes తీసుకోండి, కాస్త కొంచెం ముందు లేవండి. అది ఇంటికి ఒంటికి కూడా మంచిది. అది 100% కరెక్టే. వీలు కానప్పుడు మనం అది మస్ట్ అండ్ షుడ్గా చెయ్యాలి, మేము పీక మీద కత్తి పెడతాము అంటే కుదరదు.
ఇంట్లో వాళ్ళు సాధించినా సరే పట్టించుకోకూడదు, వివరంగా చెప్పండి. లేదంటే మీరు సైలెంట్గా మీది మీరు ఫాలో అవ్వండి. ఏదర్ మీరు రెడీ అవుతారా లేదు ఇలాగే ఉండి చేస్తామా అనేది మీరు నిర్ణయించుకోండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఈ నైటీ వేసుకోవడం చెడ్డు కాదు, చీర కట్టుకోవడం మంచిది కాదు. ఆ సమయాన్ని బట్టి మీకున్న టైంని బట్టి మీరు చేసుకోగలిగిన టైం మేనేజ్మెంట్ని బట్టి మీ అలవాటు మార్చుకుంటే అది హెల్త్కి మంచిది, ఇంటికి మంచిది, చూసేవాళ్ళకి బాగుంటుంది. ఒక్క క్వశ్చన్ చెప్పండి మేడం, అంటే నైటీ వేసుకోవడం వల్ల అంటే మన బాడీ షేప్ కూడా Yes. చేంజ్ అయిపోతుందని అంటారు, అంటే అలా వాళ్ళు ఏం కాదు. చాలా మంది అలా ఏం కాదు. నైటీలు ఎంతకాలం వచ్చినాయండి, ఎంతకాలం నుంచి వస్తున్నాయి నైటీలు? ఒక 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి నైటీలు అనేవి మనం చూస్తున్నాం. ఎక్కువగా రన్నింగ్లోకి వస్తుంది ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. అంటే లావ్ అయిపోతారు నైటీలు మరి- వేసుకుంటే, వాళ్ళ బాడీ షేప్ తెలియదు, పైనుంచి కిందకి చెప్తాను లేకుండా దానికి ఉంటారు నేను. కదా అంటారు దానికి ఆ పాయింట్కే వస్తున్నాయి. మరి అంత క్రితం నైటీలు ఉన్నాయా? ఉమ్. మరి ఎవరు లావుగా లేరా, షేప్ అవుట్లో లేరా? అసలు కొంతమంది బాడీకి షేపే ఉండదు, వాళ్ళు నైటీలే వేసుకున్నారా? కాదు కదా. పూర్వకాలంలో అసలు చీర లోపల లంగా కూడా కట్టుకునేవారు కాదు, ఆ చీరనే ఇట్లా ముడి వేసుకుని ఇటు తిప్పి కుర్చీలు పెట్టుకుని ఇట్లా వేసుకునేవారు. ఆ బ్లౌజులు కూడా ఇప్పుడున్న రకాలు ఉన్నాయా? ఏదో ఒక షేప్లెస్ కటింగ్ చేసేసి బ్లౌజ్ కుట్టేవారు, ఏదో వేసుకునేవారు. అది సినిమా స్టార్లు వేసుకున్న బ్లౌజులు లాంటి మామూలు ఇళ్లలో ఎవరు వేసుకుంటారండి? సినిమా వాళ్ళకి కుట్టేవాళ్ళు వేరే ఉంటారు. మామూలుగా ఇళ్లల్లో ఉండేవాళ్ళు బ్లౌజులు ఆ రోజుల్లో చూడండి నార్మల్గా ఉండేవి. మరి వాళ్ళు ఇన్నర్స్ కూడా వేసుకునేవారు కాదు. మరి అలాంటప్పుడు లూజ్గానే ఉండేవి. మరి ఎంతమంది సన్నగా ఉన్నారు, ఎంతమంది లావ్ అయ్యారు? లావ్ అయ్యేవాళ్ళు లావ్ అయ్యారు, వాళ్ళ బాడీ తీరుని బట్టి సన్నగా ఉండేవాళ్ళు సన్నగా ఉంటారు. అయితే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, బాడీకి గాలి తగలకూడదనే విషయం మాత్రం కరెక్ట్. అది ఒక బట్టల వల్లనే మనం చెప్పలేము. కొంచెం ఏదైనా సరే కొంచెం టైట్గా కట్టుకుండటం వల్ల, ఇప్పుడు చూడండి పిల్లలు పుడితే కూడా నడుంకి కడతారు, ఎందుకు? పొట్ట ఉబ్బిపోకుండా. పొట్ట వచ్చేస్తుంది చాలామందికి, అది బాగా పొట్ట బాగా రాకుండా ఉండటానికి అది కడతారు, అది కంట్రోల్. ఆ కంట్రోల్ కోసం అయితే మనం వేసుకునే ఏ బట్ట అయినా సరే మంచిగా ఒక ఫిట్టింగ్తో వేసుకుంటే ఓకే. అంతేగాని మనం బట్టలు లూజ్గా వేసుకుంటే లావ్ అయిపోతాం, టైట్గా వేసుకుంటే సన్నపడతాం. మరి అలాగే ఇప్పుడు మనం టైట్గా వేసుకుందాం ఒక సంవత్సరం పాటు, ఎంతవరకు సన్నగా అవుతామో చూద్దాం. అయితే సైంటిఫిక్ రీజన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. గాలికి అలా వదిలేయకూడదు బాడీని, అది మాత్రం కరెక్టే. మీరు కొంచెం వేసుకునేది చక్కగా షేప్గా వేసుకోండి, విపరీతంగా లూజులుగా వేసుకోకుండా బాగా తినేసేయడము ఇలాంటివన్నీ చేశారంటే షేప్ అవుట్ అయిపోతుంది. మీరు డైట్ కంట్రోల్గా తీసుకోండి, బట్టలు కూడా మంచి షేప్గా వేసుకోండి. అంతేగాని ఈ నైటీల వల్ల లావ్ అయిపోతాము అలాంటిది ఏమీ లేదు. థ్యాంక్ యూ మేడం.